మంచిది ప్రియులారా, దాదాపుగా ఒక సంవత్సరం అయింది మీ ఊరికి రాక. నేను ఇప్పుడే యూట్యూబ్లో చూసిన ఎప్పుడు వచ్చిన మీ ఊరికని. ఇదే జూలై మాసంలో 14వ తారీఖున ఆదివారం ఇక్కడే వాక్యం చెప్పెళ్ళా. ఇదే జూలై ఈరోజు 26 తారీఖు, అంటే దాదాపుగా సంవత్సరం దాటిపోయింది. సరే, ఏదేమైనప్పటికీ ఇక్కడ రావాలంటే నేను చాలా సిద్ధపడి వస్తా. ఎందుకనంటే ఈ ఊర్లో వాక్యం తెలిసిన గనులు ఉన్నారు, వాక్యం విషయంలో ఆత్మీయత విషయంలో గనులు ఉన్నారు కనుక వారికి అవసరమైన సత్యాంశాలు లోతైనగా చెబితే వింటారని నేను ఆశ కలిగి రాత్రంతా సిద్ధపడి ఎన్నో దినముల నుంచి ఈ అంశాన్ని సిద్ధపడి మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది నా ఒక్కరు జీవితాలకు సంబంధించిన వాక్యం కాదు, మీ ఒక్కరు జీవితాలకు సంబంధించిన వాక్యం కాదు. క్రైస్తవులుగా ప్రతి ఒక్కరూ ఎదురవుతున్న సమస్య, క్రైస్తవులు ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్న సమస్య ఏంటి అనంటే, ప్రపంచ క్రైస్తవంలో యేసు ప్రభు వారిని నమ్ముకున్న తర్వాత కొద్దో గొప్ప ఆత్మీయంగా బలంగా నిలబడతారు కొన్ని దినములు. తర్వాత కాలం గడుస్తూ ఏమైపోతారంటే ఆత్మీయత విషయంలో చల్లబడిపోతారు. అవునా లేదు? బాప్తిజం తీసుకున్నంత చురుకుదనము ఒక 2 సంవత్సరాల తర్వాత అదే చురుకుదనం ఆత్మీయతలో ఉంటుందే, చల్లబడిపోతుంది. బాప్తిజం తీసుకున్నప్పుడు పరుగులు ఎత్తుతాం, సువార్త అంటే పరుగులు ఎత్తుతాం, చర్చ్ అంటే పరుగులు ఎత్తుతాం, పాటలు అంటే పరుగులు ఎత్తుతాం, దేవుని వాక్యం అంటే ఆసక్తి చూపిస్తాము. అయ్యో మనకు మించిన భక్తులు లేనట్టు మన జీవితాల్లో బాప్తిజం తీసుకున్న ఆ కొద్ది దినముల్లో మన ఉండే ఆ ఉత్సాహం, ఆ ఉల్లాసం, ఆ ఆనందం చెప్పుకోలేనిది. అలా ప్రారంభంలో మనము బలంగా నిలబడుతూ కొన్ని దినములు కాలం గడుపుతూ ఏమైపోతుంది అంటే చల్లబడిపోతాం. ఈ చల్లబడిపోయినప్పుడు మనము కొంత దేవునికి దూరమవుతూ బ్రతుకుతున్నాం. ఇంకా ఎలా బ్రతుకుతున్నాం అని అంటే, అయిపోయిందిలే, నేను దేవుని నమ్ముకున్నాను, అలాగే పాపం జీవిలో బ్రతుకుతున్నాను, ఇంకా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, నన్ను ఇంకా బాగుపరచలేడు, నా వల్ల కాదు ఆత్మీయ జీవితంలో బలపడడానికి, నా వల్ల కాదు దేవుని కొరకు బ్రతకడానికి, నా వల్ల కాదు దేవుని కొరకు నమ్మకంగా బ్రతకడానికి, నేను ఎప్పుడులాగా నేను లోకస్తుడిగా బ్రతుకుతాను, లోకంలాగా కలిసిపోతాను, నా వల్ల ఆత్మీయ జీవితాల్లో బలంగా నిలబడలేను అనే మనసులో నిర్ధారించుకునే ఒక తరుణం ఏర్పడుతుంది. అవునా లేదా? అందరికీ ఏర్పడుతుంది కదా. ఒకనొక సందర్భం బలంగా నిలబడిన మనము కొన్ని దినములైన తర్వాత ఆత్మీయ విషయంలో చల్లబడుతూ, అయిపోయిందిలే, నా జీవితంలో భక్తి జీవితాన్ని కొనసాగించలేను, నేను చల్లబడ్డాను, దేవునికి వ్యతిరేకంగా నేను బ్రతుకుతున్నాను, పాపంలో మునిగిపోయాను, దేవుడు నన్ను ఏం కరుణిస్తాడు, దేవుడు నన్ను ఎందుకు కాపాడుతాడు, నేను తెలిసి పాపం చేస్తున్నాను, తెలిసి లోకంలో కలిసిపోతున్నాను, అయిపోయి నన్ను దేవుడు పట్టించుకోవడం మానేశాడు అని మనము ఇంకా దేవునికి దూరం అవుతున్నాం. అయితే ఇప్పుడు మన జీవితాలకు సంబంధించిన వాక్య భాగం ఏమిటంటే, బైబిల్ గ్రంథమందు ఒక అద్భుతమైన విమోచన అన్న ఒక సబ్జెక్ట్ ఉంది. దీన్ని విమోచనకి ప్రత్యామ్నాయంగా లేక దీనికి సంబంధించిన ఇంకొక పదమే ఉంది. దాన్ని దేవుడు కోరుకుంటున్న ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే రెస్టోరేషన్ అని. అంటే ఇంగ్లీష్లో రెస్టోరేషన్ అంటే తెలుగులో ఏమంటారంటే పునర్నిర్మాణం, పునఃప్రాణం అంటే ఏంటి అని అంటే ఒక 4 విషయాలు చెప్తా. పునఃప్రారంభం అని అంటే ఏంటంటే, కోల్పోయిన దానిని తిరిగి పొందుకోవడం, లేక తిరిగి సంపాదించుకోవడం, తిరిగి అందుకోవడం. అంటే కోల్పోయిన దాన్ని తిరిగి పొందుకోవడం, పాడైన దానిని తిరిగి కట్టుకోవడం. అర్థమవుతుందా ప్రియులారా? పునర్నిర్మాణము, పునఃప్రారంభము, పునరుద్ధరణ అని అంటే ఏంటంటే, పాడైన దానిని తిరిగి కట్టుకోవడం, విరిగిన దానిని సరిచేయడం, దేవుని ఉద్దేశానికి మరలా మన జీవితాల్లో కట్టుకోవడం. ఇది పునర్నిర్మాణం, పునఃప్రారంభం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే రెస్టోరేషన్. దేవుడు ఎప్పుడు కూడా ఒక మనిషి పడిపోయిన తర్వాత ఆ మనిషిని వదిలిపెట్టే స్థితిలో దేవుడైతే ఎప్పుడు ఉండడు. ఒకనొక సందర్భంలో ఆత్మీయలో బలంగా నిలబడిన తర్వాత కొద్దో గొప్ప లోకపు ఒక మాయలో పడి లోకపు యొక్క వాతావరణానికి అంటించుకొని మళ్ళీ లోకంలో మనము లోకానుసారంగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు కోరుకుంటున్నది అంటే రెస్టోరేషన్, పునర్నిర్మాణం. మొట్టమొదటిగా దేవుడు మనుషుల్ని ఏ రీతిగా సృష్టించాడో మనందరికీ తెలిసిన విషయమే. ఎలా సృష్టించాడు? దేవుని స్వరూపమందు దేవుని పోలికగా మనుషులను సృష్టించాడు.
అవునా లేదా? దేవుని స్వరూపము, దేవుని పోలికగా సృష్టింపబడిన ఈ మనుషులు ఏం చేశారంటే, ప్రతి సృష్టి దేవుడు ఈ 6 దినముల సృష్టి తర్వాత దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు కదా. 6 దినముల సృష్టిలో ఒకే ఒక కొరత దేవుని కడపనిది. ఏంటంటే, దేవుడు ఆకాశాన్ని భూమిని సృష్టించాడు, సముద్రాలను సృష్టించాడు, నీటిని సృష్టించాడు, వెలుగును సృష్టించాడు, గాలిని సృష్టించాడు. ప్రతిదీ సృష్టించిన తర్వాత ఆ 6వ దినమున మనిషిని సృష్టించి, మనిషి పురుషునిగా ఆదాము గారు సృష్టిస్తే, అప్పుడు ఆదాము గారి విషయంలో దేవునికి ఒక కొరత కనపడింది. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని తనకు సరైన సాటిని, అంటే ఒక స్త్రీని నిర్మించి దేవుడు చాలా మంచిది అన్నాడు. మొదటి దినము నిర్మాణములు చూసినప్పుడు మంచిది అన్నాడు. రెండవ దినము నిర్మాణం తర్వాత మంచిది అన్నాడు. మూడవ దినము నిర్మాణం తర్వాత మంచిది అన్నాడు. ఇలా 4-5 రోజుల తర్వాత కూడా మంచిది మంచిది అన్న దేవుడు ఆదాం గారి విషయంకి వచ్చేస్తే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్నాడు. అర్థమైంది. తర్వాత ఆ నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదన్న తర్వాత నరునికి సరైన సహకారిగా ఒక స్త్రీని నిర్మించిన తర్వాత మంచిది అన్నాడు. అప్పుడు సరైన సహకారిగా మంచిగా ఉన్నప్పుడు దేవుడు చూసిన సర్వ సృష్టిని అప్పుడు ఏమన్నాడు ఒక మాస్టర్ చూద్దాం ప్రియులారా. ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనంలో ఇలా ఉంటుంది ప్రియులారా, చదువుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయము 31. దేవుడు తాను చేసినది యావత్తు మంచిదన్నప్పుడు అది చూసినప్పుడు చాలా మంచిదిగా ఉన్నాడు. అంటే దేవుడు చేసిన ప్రతి దానిని దేవుడు చూసినప్పుడు అది ఎలా ఉందంటే చాలా మంచిదిగా ఉన్నాడు. ఇలా చాలా మంచిగా ఉన్నప్పుడు దేవునికి ఆ నరులకి ఆదాము అవ్వ గారికి చాలా సన్నిహితం ఏర్పడింది, దేవుని సన్నిధానం ఏర్పడింది, దేవుని యొక్క సహవాసం ఏర్పడింది. ఎక్కడ ఏర్పడింది అంటే, ఏ దేవుని తోటలో ప్రతి చల్లపుట్టున దేవుడు వచ్చి వారితో మాట్లాడేవాడు. ఎప్పుడు వరకు మాట్లాడేవారంటే, ఆదాము గారు ఆదాము గారి సత్యమైన అవ్వమ్మ గారు ఇద్దరు దేవునికి నమ్మకంగా బ్రతుకుతున్న ప్రతి సాయంత్రం పూల చల్లపూటన దేవుడు వచ్చి వారితో మాట్లాడాడు. ఎప్పుడైతే 3వ వ్యక్తి వచ్చి పాపంలో ఈ లోకాన్ని ప్రవేశించడానికి కారణమయ్యాడో, ఎప్పుడైతే ఆ ఇరువురు పాపం చేసిన తర్వాత ఏం చేశాడంటే దేవుని సన్నిధానం వారికి దూరం అయిపోయింది. అర్థమైంది లేదు? ఎప్పుడైతే మానవులోనికి పాపం ప్రవేశించిందో అప్పుడు ఏమైందంటే దేవుని సన్నిధం, దేవుని యొక్క ఆ సహవాసం, దేవుని యొక్క ఐక్యత, దేవుని యొక్క ప్రేమ వారికి ఎడబాటు అయిపోయింది. వారిని ఏం చేస్తాడు దేవుడు అంటే, ఎప్పుడైతే మనిషి పాపంగా చేయడానికి సిద్ధపడతాడో అప్పుడు దేవునితో సహవాసం తెగిపోతుంది. అంటే మనిషి పాపంలో బ్రతుకుతూ అంటే ఏమవుతుందంటే దేవునికి మనిషికి ఆత్మీయత స్థితిలో చనిపోయిన వారంగా బ్రతుకుతాం. ఇలా ఉన్నప్పుడు మరి అయితే దేవుడు అలాగే కోరుకుంటాడు, ఒక మనిషి పాపలు చేస్తున్నప్పుడు అలాగే చచ్చిపోవాలని కోరుకుంటాడు అని అంటే, దేవుడు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు అని అంటే, ఆదాము గారి గర్భంలో పుట్టిన కయ్యేని ఏబేలు గారికి దేవుడు మాకు ఒక సన్నిధానం ఏర్పరచడా లేదా? ఇరువురు వచ్చి ఏం చేస్తారు, దేవునికి ఒక బలిని అర్పిస్తారా, అర్పణ తెచ్చిస్తారా? కయ్యేని ఏబేలు గారు తెచ్చిస్తారా? అంటే బలి అర్పణ తీసుకొని వస్తారా అంటే వారిద్దరికి ఏమి అనుగ్రహించాడు దేవుడు? మళ్ళీ దేవుని సన్నిధానాన్ని పునః ప్రారంభించాడు. అయితే ఈ సన్నిధానం వాళ్ళు ఏం చేశారనంటే, దేవుని యొక్క సన్నిధానానికి వాళ్ళ బలిలో అర్పణలు తీసుకొచ్చిన తర్వాత ఒకరేమో స్వప్రయోజనాల కొరకు దేవుని ఎదుకు అర్పణ తీసుకొస్తే, ఒకరేమో మనపూర్వకంగా దేవునికి ఆ ఒక అర్పణ ఇచ్చారు. ఎవరిని మెచ్చుకున్నాడు, ఎవరిని మెచ్చుకోలేదు మీ అందరికీ బాగా తెలుసు. అయితే ఈ మెచ్చుకోలేని విషయము ఎప్పుడైతే దేవునికి అహంకార స్వభావంగా బ్రతుకుతున్నాడో ఈ కయ్యన్ అనే ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే, దేవుడు నా తమ్ముని అర్పణ దేవుడు మెచ్చుకున్నాడని తన సొంత తమ్ముడిని చంపేస్తాడు. ఆ చంపేసిన తర్వాత ఆ కయ్యానికి ఏం దూరం అవుతుందో ఒకసారి చూద్దాం ప్రియులరా. 4వ అధ్యాయము ఆదికాండము 4వ అధ్యాయము 14 వచనం చదువుకుందాం ప్రియులరా. ఆదికాండము 4వ అధ్యాయము 14 వచనం చదువుతారు ఎవరైనా? నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి అని ఎవరు అంటున్నాడు? కయ్యేను అంటున్నాడు. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలువ వేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరిగా బ్రతుకుతున్నాను. అంటే ఒక మనిషి పాపం చేస్తే ఏమవుతుందంటే దేవునికి మనిషికి ఎడబాటు కలుగుతుంది. ఆ పాపం చేసిన ఆ మనిషికి ఏమవుతుందంటే దేవుని సన్నిధానం నుండి వెలివేయబడతాడు. ఆ దేవుని సన్నిధానం నుండి దేవుని సహవాసం నుండి మనిషి దూరంగా వెళ్ళిపోతే ఏమిటంటే దేశ దిమ్మరిగా బ్రతుకుతాడు
అంటే ఒక పతనమయ్యే జీవితాన్ని కట్టుకుంటూ బ్రతుకుతున్నాడు. అంటే ఆత్మీయ జీవితంలో బ్రతుకుతున్నాం అన్న పేరు మాత్రం ఉన్నది, కానీ ఏమున్నదంట? మృతుడివే. జీవించుచున్నావన్న పేరే, బ్రతుకుతున్నావన్న పేరే, ఆ మనిషి బ్రతుకుతున్నాడన్న పేరే, ఆ మనిషి జీవించుచున్నాడన్న పేరే ఉన్నది, కానీ ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క సహవాసం కోల్పోయిన ఆ వ్యక్తి చనిపోయిన విషయంలో ఉన్నాడు. ఇలా దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ తరాలు గడిచిపోతూ ఒకానొక సమయంలో ఒకానొక తరంలో నోహా గారు దేవుని కొరకు నిలబడ్డాడు. నోహా గారు నిలబడిన తర్వాత నోహా గారి కుటుంబం ద్వారా అబ్రాహాం గారు నిలబడ్డాడు. అబ్రాహాం గారు నిలబడిన తర్వాత అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు గారు నిలబడ్డాడు. ఇస్సాకు గారు నిలబడిన తర్వాత ఇస్సాకు కుమారుడైన యాకోబు నిలబడ్డాడు. యాకోబుకు దేవుడు ప్రత్యక్షమై బేతేల్లో దేవుడు ఆయనకు ప్రత్యక్షమై, నేను నిన్ను సొంత ప్రజలకు చేస్తాను, ఇక్కడ నుంచి నీ పేరు ఇశ్రాయేలు అని మార్చబడుతుందని దేవుడు ఇది యాకోబుకి వాగ్దానం చేస్తాడు. ఆ ఇశ్రాయేలు సమాజము దేవునికి నమ్మకంగా బ్రతుకుతున్న ఆ కాలంలో కొద్ది కాలం దేవునికి నమ్మకం బ్రతుకుతూ వారు కూడా దేవుని ఏం చేశారంటే లోకమాయలు పడి దేవుని విడిచిపెట్టిపోయారు. ఆ విడిచిపోయినప్పుడు ఇశ్రాయేలు సమాజం అంతా ఎక్కడికి వెళ్ళారంటే చెరలోనికి వెళ్ళారు. ఐగుప్తు దేశపు ఒక చెరలోనికి వెళ్ళిన తర్వాత సుమారు 430 సంవత్సరాలు అక్కడే ఐగుప్తు దేశంలో బ్రతుకుతున్నప్పుడు వారి కొరకు ఒక నాయకుడు నిలబెట్టాడు. ఆయన మోషే గారు వస్తూ, ఆ మోషే గారి ఒక నాయకత్వంలో ఇశ్రాయేల్ ప్రజలందరూ దేవుని వైపు మళ్ళా పునరుద్ధరించడానికి దేవుడు మళ్ళీ పూనుకున్నాడు. అయితే ఇశ్రాయేల్ సమాజం అంతా దేవునికి మళ్ళా దగ్గర అవడానికి, ఇశ్రాయేల్ సమాజం అంతా దేవుని మళ్ళా ఆరంభించడానికి, దేవునికి ఆరాధన చేయడానికి తమ సమాజం అంతా, తమ జనం అంతా ఏం చేశారంటే కానాను భూదేశానికి ప్రయాణమైపోయారు. ఈ ప్రయాణం వెళ్తూ ఏం చేశారంటే వారికి దేవుడు ఒక సన్నిధాన్ని ఏర్పరచడానికి సిద్ధపరుస్తాడు. అప్పుడు ఈ దేవుడు ఒక ఇశ్రాయేలుకి తోడుగా ఉన్నాడని చెప్పడానికి గల కారణము ఒక 10 ఆజ్ఞలు ఇచ్చి, నేను మీకు తోడుగా ఉన్నాను అని ఒక 10 ఆజ్ఞలు ఇస్తాడు. 10 ఆజ్ఞలు మనకు తెలుసు. ఆ 10 ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత గుడారం కడతాడు. మోషే గారు ఏం చేశారు? గుడారం కడతాడు. గుడారం తర్వాత ఇశ్రాయేల్ సమాజాన్ని పరిశుద్ధపరచడానికి బలి వ్యవస్థని ఏర్పరుస్తాడు. బలి వ్యవస్థ చేసిన తర్వాత ఇశ్రాయేల్కి ఏం జరిగిందంటే ఆ 10 ఆజ్ఞలు వచ్చాయి, గుడారం వచ్చింది, బలులు వచ్చాయి. ఇశ్రాయేల్ సమాజం అంతా పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రారంభించారు. మళ్ళీ దేవుడు పునర్నిర్మాణంకి కోరుకున్నాడు. ఆ పునర్నిర్మాణం చేసి ఆ గుడారంలో, ప్రత్యక్షపు గుడారంలో దేవుడు ఏం చేశాడంటే, ఈ ప్రత్యక్షపు గుడారంలో నేను నివసిస్తాను, ఈ ప్రత్యక్షపు గుడారంలో నా మహిమ ఉంటుంది, ఈ ప్రత్యక్షపు గుడారంలో నా తేజస్సు ఉంటుందని ఒక మాట చెప్పాడు. చూద్దాం. నిర్గమకాండంలో 40వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం ప్రియులరా. నిర్గమకాండము 40వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. చదువుతారు ఎవరైనా? దయచేసి స్పీడ్గా చదవండి, సమయం చాలా తక్కువ ఉంది. 40వ అధ్యాయము 34వ వచనం. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్ముకొనగా యెహోవా తేజస్సు మందిరమున నిలిచెను. అంటే ఈ ప్రత్యక్షపు గుడారం ఎవరి మధ్య ఉన్నదంటే ఇశ్రాయేల్ సమాజం మధ్య ఈ ప్రత్యక్షపు గుడారం ఉన్నప్పుడు ఆ మందిరంలో మళ్ళీ దేవుని ఏం చేశారంటే తన తేజస్సుని, తన మహిమను ఆ మందిరం నిర్మించి, నేను మీకు తోడుగా ఉన్నాను, మీరు నా కొరకు బ్రతకండి అని పునర్నిర్మాణం చేశాడు. ఇలా చేస్తూ ఏం చేశారంటే మళ్ళీ ఇశ్రాయేల్ సమాజం అంతా దేవునికి దూరంగా బ్రతకడానికి కారణమైపోయింది. ఇశ్రాయేల్ దేవునికి సుమారుగా కొన్ని వేల సంవత్సరాలు దేవునికి అనుకూలంగా బ్రతుకుతూ పాపం చేస్తున్నప్పుడు ప్రతిసారి ఒక న్యాయాధిపతిని, ప్రతి ఒక్కసారి ఒక రాజుని, ప్రతి ఒక్కసారి ఒక ప్రవక్తల్ని పంపించి వాళ్ళని హెచ్చరించి, నిలబడండి, దేవుని కొరకు నిలబడండి, నమ్మకంగా బ్రతకండి, మీకు నేనుండే పరలోకాన్ని ఇస్తానని పునర్నిర్మాణానికి దేవుడు ప్రతిసారి అవకాశం ఇస్తూనే ఉన్నాడు. అయితే ఇశ్రాయేలు దేవునికి దూరం అవడానికి గల ముఖ్యమైన కారణం ఏంటో ఒక కారణాలు చూద్దాం. ఏంటి ఆ కారణం అంటే అధ్యాయాలు ఉన్నాయి, మీరు ఇప్పుడు చదవడం వీలు పడదు, కానీ ఒక సందర్భంలో చదువుకుంటే ఇశ్రాయేలీయులు దేవునికి దూరం అవడానికి గల కారణం, మొట్టమొదటి కారణం ఏంటంటే విగ్రహ ఆరాధన. ఏంటి? మొదటిది విగ్రహారాధన, రెండవది దేవుని ఆజ్ఞలు పాటించకపోవడం, దేవుని ఆజ్ఞలు పాటించుకోవడం, నీతిని అన్యాయం మార్చడం, అనీతిని స్వనీతిగా మార్చడం, నీతిని స్వనీతిగా మార్చుకోవడం, మేమే గొప్ప అని చెప్పుకోవడం, దేవుని ఆజ్ఞల్ని ఉల్లంఘించడం రెండో కారణం. అయితే మూడో కారణం ఏం చేశారంటే ప్రవక్తలు హెచ్చరించినా వారి మాటను వినకపోవడం. అర్థమవుతుంది ప్రియులారా? దేవునికి ఇశ్రాయేలు దూరం అవడానికి గల కారణం ఏంటంటే ఒకటి విగ్రహారాధన,
రెండోది దేవుని ఆజ్ఞలు పాటించకపోవడం, దేవుని హెచ్చరికలు గై కొనలేకపోవడం, లేక దేవుని హెచ్చరికలను గ్రహించలేకపోవడం. ఈ 3 కారణాల వల్ల ఇశ్రాయేలు దేవునికి సంపూర్ణంగా దూరం కావడానికి ప్రయత్నం పడుతున్నాయి. ఒకవేళ మన జీవితంలో కూడా దేవునికి దూరం, దేనికి ఏమైనా క్రియలు మన జీవితాలు బ్రతుకుతూ ఉంటే, బాప్తిని తీసుకున్న తర్వాత కూడా పాపంలో బ్రతుకుతూ ఉంటే, సేవకులు దేవుని వాక్యాధార మనలో హెచ్చరించినా కూడా మారు మనసు పొందుకోకుండా అలాగే దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ ఉంటే, ఇశ్రాయేలు ఆనాటి సమాజంలో ఎలాగైతే హింసల పాలయ్యారో మన జీవితంలో కూడా అలాంటి పతన వస్తే ఏర్పడుతుంది ప్రియులారా. గనక దేవుడు కోరుకున్నట్టుది మానవ సమాజాన్ని మళ్ళీ 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 కోరుకుంటున్నది అంటే పునర్నిర్మాణం. పడిపోయావా నిలబడు, పడిపోయావా నిలబడు, నీవు కృంగిపోయావా నిలబడు, బలహీనుడిగా అయ్యావా నిలబడు, దేవుని వాక్యం చేత హెచ్చరింపబడు, దేవుని వాక్యం చేత నీ వాక్యం హృదయాలను కట్టుకో, దేవుని వాక్యం చేత నీ కుటుంబాన్ని కట్టుకో, దేవుని వాక్యం ద్వారా నీ ఆత్మీయ జీవితాలను కట్టుకొని దేవుడు పునర్నిర్మాణానికి, రెస్టోరేషన్కి ప్రతిసారి నిన్ను నన్ను హెచ్చరిస్తూనే ఉంటున్నాడు ప్రియులారా. ఇశ్రాయేలు చేసినట్టే మనం కూడా అతిక్రమించి దేవుని నీతిని అనీతిగా మార్చి మన సొంత స్వనీతిని ప్రకటించుకోవడానికి, స్వనీతిని ప్రచురించుకోవడానికి మన సిద్ధపడుతూ దేవునికి హేయంగా బ్రతుకుతూ ఉంటే మనం కూడా ఆత్మీయంగా నిలబడుతున్నామని చెప్పుకుంటున్న భ్రష్ట జీవితంలో మనం బ్రతికిన వారం అవుతున్నాం. గనక ఇశ్రాయేలు సమాజంలో మనం బ్రతకకూడదని అంటే ఏం చేయాలనంటే, సుమారుగా 4 కారణాలు ఏవైతే ఉన్నాయో, 3-4 కారణాలు ఇశ్రాయేల్లో దేవునికి దూరం అవడానికి కారణాలు ఏంటో మన జీవితంలో కూడా విగ్రహారాధన అంటే మనం వెళ్ళి ఏదో దేవుని మనం మొక్కడం అవసరం లేదు. మనకి విగ్రహారాధన ఒక వ్యక్తిని పూజించడం కానీ, ఒక దేవునికి ఎక్కువగా దేనికి మనం ప్రాధాన్యతనిచ్చినా అది విగ్రహారాధనే. మన దేవుని కాకుండా దేనికైనా మనం ప్రాధాన్యత ఇస్తే, మొదటి ప్రియారిటీ, ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకు దేవుని కాకుండా దేనికి ఇచ్చినా కూడా అది విగ్రహారాధనగా అవుతుంది. కనుక అలాంటి స్థితిలో మన క్రైస్తవ సమాజం, బిజినియర్ సమాజం అలా దేవుని దృష్టికి కనపడకూడదని నా ద్వారా నిన్ను మన్ను హెచ్చరించడానికి దేవుడు ఈ మాటలు నన్ను ప్రేరేపించాడు ప్రియులను. ఇలా ఇశ్రాయేలు ఈ కారణాల వల్ల దేవునికి దూరం అవుతూ అంటే బబులోను అనే ఒక రాజు అనే నెబ్కద్నెజర్ అనే బబులోను సామ్రాజ్యాన్ని అధిపతిని దేవుడు ప్రేరేపించాడు. వీళ్ళకి ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా మారట్లేదు, ఎన్నిసార్లు ఆజ్ఞలు పాటించమన్నట్టు వాళ్ళు గ్రహించలేకపోతున్నారు, ఎన్నిసార్లు నేను ప్రేమ చూపించిన వాళ్ళు ఆ ప్రేమను రుచించలేకపోతున్నారు. కనుక ఏం చేశారంటే బబులోను సామ్రాజ్యానికి ఇశ్రాయేలు జనాంగాన్ని అప్పగించిన తర్వాత ఏం చేశారంటే ఆ సొలొమోను గారు కట్టించిన బంగారు దేవాలయాన్ని బంగారు దేవాలయాన్ని ధ్వంసం చేసి మొత్తం నామరూపాలుగా లేకుండా చేసి ఇశ్రాయేలు సమాజం అంతటిని కూడా చెరపట్టుకొని తీసుకెళ్తాడు. అర్థమవుతుంది పిల్లలు. ఇశ్రాయేలు సమాజం అంతా చెరపట్టుకుని ఎప్పుడు తీసుకెళ్ళాలంటే మనం ఒకసారి ఇశ్రాయేలు తొంగు చూస్తే సుమారుగా క్రీస్తు పూర్వం 586లో బబులోను రాజుగారు వచ్చి ఇశ్రాయేలు మీద దండెత్తినప్పుడు ఇశ్రాయేలు సమాజం అంతా కూడా ఒక్కసారే ఒక బందిగా, అంటే గద్ద వచ్చి గద్ద వచ్చి కోడి పిల్లల్ని ఎలాగైతే ఎత్తుకుని పోతాడో అలా వచ్చి ఒక్క ఇశ్రాయేలు సమాజం అంతా, దేవుని సమాజం అంతా, ఇశ్రాయేల్ సమాజం అంతా ఎక్కడికి వెళ్ళిందంటే బబులోను దేశానికి చెరలో బందిగా బ్రతకడానికి వెళ్ళిపోయారు. కారణం ఏంటి అని అంటే వారు దేవుని ఆజ్ఞలు పాటించకపోవడం, దేవుని హెచ్చరికలను ఉల్లంఘించడం, దేవుని మాటకు లోబడలేకపోవడమే వారి ముఖ్యమైన కారణాలు అయినప్పుడు. ఇలా సుమారుగా 70 సంవత్సరాలు ఇశ్రాయేల్ సమాజం అంతా దేవునికి వ్యతిరేకంగా లేక దేవునికి దూరమై బ్రతుకుతున్నప్పుడు మళ్ళీ 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 దేవుడు ఏం కోరుకున్నాడంటే పునర్నిర్మాణం కోరుకున్నాడు. బంగారు దేవాలయం సొలొమోను గారు కట్టించిన తర్వాత బబులోను సామ్రాజ్య అధినేత వచ్చి దాన్ని ధ్వంసం చేసిన తర్వాత సుమారుగా 70 సంవత్సరాలు శ్రమకాలం తర్వాత ఇశ్రాయేలు మళ్ళీ మేము వెళ్ళాలని ఆశ కలిగినప్పుడు ఇశ్రాయేల్ సమాజం అంతా 3 దశాబ్దాలుగా ఇశ్రాయేల్ సమాజానికి కానాను భూదేశానికి మళ్ళీ వచ్చారు. మళ్ళీ వచ్చిన తర్వాత ఆ మందిరాన్ని పునర్నిర్మించుకున్నారు. పునర్నిర్మించడానికి వచ్చిన వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి ఒక నాయకత్వంలో వచ్చారు, జెరుబ్బాబెలు అనే ఒక నాయకత్వంలో వచ్చి మందిరాన్ని ప్రారంభించుకున్నాడు. ఆ మందిరాన్ని ప్రారంభించుకుంటూ ఏం చేశారంటే కొన్ని దినాలు కట్టిన తర్వాత ఏం చేశారంటే మళ్ళీ దేవుని పని మర్చిపోయారు. ఎన్ని సంవత్సరాలు మందిరాన్ని కట్టుకోవాలని వాళ్ళ ఇశ్రాయేలు యొక్క ఆలోచన ఏంటంటే ఈ సమాజం నుండి మేము వెళ్ళి స్వతంత్ర భూదేశమైన కనాన్ దేశానికి వెళ్ళాలి, మేము అక్కడ ఒక మందిరాన్ని కట్టుకోవాలి, మేము అక్కడ దేవుని ఆరాధించాలి, మేము దేవునికి కీర్తనలు స్తుతి యాగాలు పాడాలి అనే ఒక మంచి ఉద్దేశంతో వచ్చిన ఈ ఇశ్రాయేల్ సమాజం ఏం చేశారంటే కొంతవరకు వచ్చి బునాది లేపి కాసి మళ్ళీ ఏం చేశారంటే చల్లబడిపోయింది. ఎన్ని సంవత్సరాలు చల్లబడ్డారంటే సుమారుగా 16 సంవత్సరాలు
సుమారుగా 16 సంవత్సరాల దేవుని మందిరం కట్టాలన్న ఆలోచన కూడా లేకుండా ఏం చేశారంటే సొంత ఇళ్ళని నిర్మించుకోవడం, పెండ్లి చేసుకోవడం, తమ జీవితాల సుఖం అనుభవించడానికి ప్రయాసపడ్డారు. దేవుని పని కొరకు వచ్చామన్న ఆలోచన కూడా మర్చిపోయారు. మళ్ళీ దేవుడు ఒక వ్యక్తిని నిలబెడతాడు. మళ్ళీ మందిరాన్ని నిలబెట్టి మందిరాన్ని కట్టమని మందిరాన్ని కట్టడానికి మీరు మందిరాన్ని కడితే నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను, నేను మీకు తోడుగా ఉంటే మీకు విరోధి ఎవరు లేకుంటారు. మీరు ఒకటే చేయాల్సింది ఏంటంటే నా మాటకు లోబడి బ్రతకండి, పునర్నిర్మాణం మీ జీవితంలో కట్టుకోండి, పాపాన్ని విడిచిపెట్టండి అని మళ్ళీ దేవుడు ఇశ్రాయేలు సమాజానికి హెచ్చరిక చేసి ఒక మందిరాన్ని నిర్మిస్తే ఆ మందిరంలో కొన్ని బలులు కొన్ని ఏర్పాటు చేసినప్పుడు కొన్ని దశాబ్దాలుగా దేవుని కార్యక్రమం దేవునికి అనుకూలంగా బ్రతుకుతూ ఉన్నారు. అయితే దేవుడు ముఖ్యంగా కోరుకుంటున్నది ఏంటంటే నీవు పడిపోయిన స్థితిలో కూడా ఉంటే, నేను నిన్ను కలవాలంటే, నేను నిన్ను నీ ఎద్దుకు రావాలంటే, నేను నీ దరికి చేరాలి అంటే ఏం చేయాలంటే ఒక మాట చూసుకుందాం. ఇది పాత నిబంధనలు ఉంటుంది, క్రొత్త నిబంధనలు కూడా ఒక మాట ఉంటుంది. చూద్దాం ప్రియులరా. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 18వ వచనం చూద్దాం ప్రియులరా. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 18వ వచనం చదువుతారేమన్నా? తొలతరగా తీయండి అమ్మా. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 18వ వచనం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 18వ వచనం. నీవు జనులను చూచి ఇట్లనుము, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధ పరచుకునుడి. చాలు. ఏమంటున్నాడు దేవుడు అనంటే, ఇశ్రాయేలు సమాజంతో మాట్లాడుతూ ఏమంటానంటే రేపటి దినాం కొరకు అంటే మిమ్మల్ని మీరే ఈరోజు పరిశుద్ధపరచుకోండి. పరిశుద్ధపరచుకుంటే మీ పాపములు విడిచిపెట్టి దేవునికి ఆ పాపములు ఒప్పుకొని బ్రతికితే, ఆ పాపను ఒప్పుకొని దేవుని యందు దేవా నేను తప్పు చేశాను, పాపం చేశాను ఒప్పుకొని విడిచిపెడితే నిన్ను నీవు పరిశుద్ధపరచుకుంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ ఎద్దుకు వచ్చి నా ఎద్దుకు వచ్చి ఏం చేస్తాడంటే చక్కగా మనతో సహవాసం చేసి తన సన్నిధి కాంతిని మనలో అభివృద్ధి పరుస్తాడు. ఇంకా చూసుకుందాం ప్రియులైన యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. యెహోషువ 7వ అధ్యాయం 13వ వచనం. అదే మాట ఉంటుందమ్మా. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 13. నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగ చెప్పుము, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకున్నాడని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఇశ్రాయేలీయులారా మీ మధ్య శాపగ్రస్తమైన దాన్ని తొలగించుకున్నాడని దేవుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, అప్పుడేం చేశాను మీతో నేను సహవాసం కలిగి ఉండడానికి సిద్ధపడతాను. నేను మీతో సహవాసం కలిగి ఉండాలంటే నా సన్నిధి కాంతలో మీరు బ్రతకాలి అంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని ఇశ్రాయేలుకి ఆనాటి కాలంలో దేవుడు వాగ్దానం చేశాడు. అయితే ఇప్పుడు మనం అప్పుడులాగా ఇశ్రాయేలు సమాజంలో పరిశుద్ధపరచుకోవాలంటే ఏం చేయాలి? ఇశ్రాయేలు సమాజం దేవుని ఎదుట పరిశుద్ధులుగా బ్రతకాలంటే ఏం చేయాలంటే వారి పాపాల నిమిత్తమే ఏదో ఒక జంతువునో బలిన పొట్టెల్లో గొర్రె పొట్టెల్లో మేక పొట్టెల్లో ఏదో ఒకటి పరిశుద్ధమైన దాన్ని ఆ బలి అర్పించి మా పాపములను దీని మీద మోపుతున్నామని ఒప్పుకొని విడిచిపెట్టి ఆ రక్తాన్ని ద్వారాలు కత్తించుకుంటే అప్పుడు ఆ కుటుంబం అంతా కూడా పరిశుద్ధపరచబడుతుంది. అయితే మనము కూడా ఆ ఇశ్రాయేలు సమాజం లాగా ఒక గొర్రె పిట్టలు తీసుకుని వధించి మమ్మల్ని కూడా పరిశుద్ధపరచ దేవాన్ని కోరుకోవడం అవసరమా? దేవుడు దాన్ని తీసేసి శాశ్వతమైన బలిగా యేసుక్రీస్తు ప్రభు వారిని నిర్దోషమైన గొర్రెపిల్లగా మన లోక పాపాలు మోసుకున్న దేవుని గొర్రెపిల్లగా వచ్చి ఈ లోకంలో నీ కొరకు నా కొరకు నీ అతిక్రమంలో నా అతిక్రమం ప్రతి మనిషి పాపల నిమిత్తం ఆయన ప్రాయశ్చిత్తంగా బ్రతుకుతూ ఉంటే ఆ గొర్రెపిల్ల యొక్క రక్తంలో కడుగుబడి చల్లారిపోతున్నామా? కొద్ది కాలము, ఒక సంవత్సరము, ఒక 6 నెలల్లో పరిశుద్ధపరుస్తున్న ఆ గొర్రెపిల్ల యొక్క మీదే వారు అంత నమ్మకం ఉంటే శాశ్వతమైన గొర్రెపిల్ల నా పాపాలు ఒక్కసారి ఆయన రక్తంలో కడగబడితే నిన్ను నన్ను పరిశుద్ధపరచడానికి ఎల్లకాలం ఆ పరిశుద్ధమైన రక్తం సిద్ధపడుతూ ఉంటే ఆ రక్తాన్ని ఆశ్రయించి మనల్ని మనం ఎందుకు పునర్నిర్మించుకోలేకపోతున్నాం?
అర్థమవుతుంది. ఎందరైతే వెలిగింపబడి, ఎందరైతే రక్షింపబడి, ఎందరైతే మారు మనసుకు పొందుకొని బాప్తిజం తీసుకొని దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలని ఆశ కలిగి ప్రేరేపణ కలిగి బహుముందుకు సాగుతూ ఉంటే ఎవరో వచ్చి లోక ప్రభావం వల్ల ఎవరో వచ్చి ఆ మాటలు ఈ మాటలు చెప్పి ఆత్మీయ విషయంలో చల్లబడుతూ ఉంటే మనం కొంచెం కొంచెం ఆత్మీయ స్థితిలో తగ్గుతూ దేవునికి దూరం అవుతుంటే దేవుడు నిన్ను నన్ను ఈరోజు హెచ్చరిస్తున్న పిల్లలు, పునర్నిర్మించు, పునఃప్రారంభించు, దేవుని కొరకు బ్రతకాలని ఆశ కలిగి మళ్ళీ దేవుని వైపు వస్తే దేవుడు నిన్ను నన్ను హక్కును చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా. గనక మనం సిద్ధపడాలి అంటే దేవుడు ఒకటే కోరుకుంటున్నాడు, నిన్ను నీవు పరిశుద్ధపరచుకో. నిన్ను నీవు పరిశుద్ధపరచుకుంటే నీ కొరకు నా కొరకు సిద్ధపరిచిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన రక్తం నా పాపాలు కడుగోవడానికి సిద్ధంగా ఉంది. అందుకే అపోస్తలుడైన యోహాను గారు ఏమనంటే ప్రతి యేసుక్రీస్తు వారి రక్తము ప్రతి పాపమును కడిగి వేయును అని సెలవిస్తున్నాడు. నా పాపాలు నీ పాపాలు కడగలేడన్న ఒక భయముతో దేవుని సన్నిధానికి దూరం అవుతున్నామేమో. ఒకసారి దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. మన పాపములు మన అతిక్రమములు ఒప్పుకుంటే ఆ పరిశుద్ధమైన దేవుని రక్తం, పరిశుద్ధమైన యేసుక్రీస్తు వారి రక్తం నా పాపాలు కడిగి దేవునితో మనల్ని ఏం చేస్తాడంటే సమాధానపరిచి ఆయన సన్నిధి కాలంలో మనల్ని అభివృద్ధి పరుస్తాడు. వైయక్తికమైన జీవితాల్లో అభివృద్ధి పరుస్తాడు, కుటుంబ జీవితాల్లో అభివృద్ధి పరుస్తాడు, దాంపత్య జీవితాన్ని అభివృద్ధి పరుస్తాడు, సంఘ జీవితాన్ని అభివృద్ధి పరుస్తాడు, సేవా జీవితాన్ని కూడా అభివృద్ధి పరుస్తాడు. మనము చేయవలసిన ముఖ్యమైన ఒకే ఒక కారణం ఆయన మాటకు లోబడి బ్రతకడం. దేవుని మాటలను దేవుని వాక్యములను మన హృదయంలో ఉంచుకొని ఆయన కొరకు నమ్మకంగా బ్రతకాలని ఆశ కలిగి బ్రతుకుతూ ఉంటే చల్లబడి నీ ఆత్మీయ స్థితిని పునర్నిర్మించుకోవడానికి నీవు సిద్ధపడుతున్నావా అని దేవుడు ఈరోజు హెచ్చరిస్తున్నాడు ప్రియులను. మళ్ళీ పాపంలో పడిపోతూ దేవునికి దూరంగా బ్రతుకుతున్నావేమో. దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. నేను పడిపోయిన దేవుడు దాన్ని చూసి విలవిల్లాడిపోతున్నాడు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే నువ్వు నేను నాశనం అవడం దేవునికి ఇష్టం లేదు. నిన్ను నన్ను ప్రేమించిన తనుండే లోకాన్ని చేర్చుకోవాలని ఆశ కలిగి బ్రతుకుతున్నావు. ఎందుకు బలహీనుడు అవుతున్నావు? ఎందుకు నీ కోరికలను అంచుకోలేక దేవునికి దూరంగా బ్రతుకుతున్నావు? ఎందుకు కొన్ని విషయంలో బలహీనపడి ఆత్మీయ విషయంలో కృంగిపోతున్నాం? అప్పుల బాధలా, నీకు ఆరోగ్య సమస్యలా, లేక దాంపత్య జీవిత సమస్యలా, కుటుంబ సమస్యలా, వైయక్తిక సమస్యలా దేవుని ముందు ఒప్పుకొని విడిచిపెట్టు. దేవుడు ఏమంటున్నాడంటే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను. నీ ఏ సమస్య అయినా కూడా దేవునికి చెప్పు. సమస్య అయినా కూడా దేవునికి చెప్తే దేవుడు నిన్ను నన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు. మనల్ని గాయపరచువాడు ఆయనే, గాయములు కట్టువాడు ఆయనే, స్వస్థపరచువాడు ఆయనే, మనల్ని బాగుపరచువాడు ఆయనే. ఆయన సన్నిధి ముఖంలో మనం ఎల్లకాలము సంతోషంగా బ్రతకాలంటే, ఆయన సన్నిధి కాలంలో మనం ఎల్లప్పుడూ దేవుని ప్రేమను రుచించి బ్రతకాలంటే దేవుడు నిన్ను నన్ను కోరుకుంటానంటే రెస్టరేషన్, నిన్ను నన్ను పునర్నిర్మాణించుకోవడానికి దేవుడు మళ్ళీ కోరుకుంటున్నాడు. సుమారుగా బైబిల్లో ఉన్న అధ్యాయాలు 1000కి పైగా ఉంటే కేవలం 2-3 అధ్యాయాలు మాత్రమే మినహాయిస్తే ప్రతి ఒక్క అధ్యాయంలో దేవుడు కోరుకుంటానంటే రెస్టరేషన్. ప్రతి ఒక్క అధ్యాయంలో, ప్రతి ఒక్క పుస్తకంలో, ప్రతి ఒక్క వచనంలో దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే పునర్నిర్మాణం, రెస్టరేషనే కోరుకుంటాడు. మన బలహీనతలను యేసు ప్రభు వారి మీద మోపితే మనల్ని బలుపరచువాడు ఆయనే, మన స్థిరపరచువాడు ఆయనే, మనకు విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు మనం మళ్ళించాలి. ఎవరో బలహీనులు అయ్యారని, ఎవరో ఎంతో గొప్పగా వాక్యం చెప్పాడు కదా, అంత గొప్పగా వాక్యం చెప్పిన ఆయన పడిపోయాడు నేనెంతని నిన్ను ఆ వ్యక్తిని చూసి నిన్ను నీవు బలహీనపరచుకోవద్దు. ఏ వ్యక్తి కూడా మనలో ఉన్న ఒక అపోహ ఏంటంటే ఒక్కసారి వెలిగింపబడితే ఇంకా ఎప్పుడు కూడా ఎవరైతే బాప్తిజం తీసుకుని బ్రతుకుతారో ఆ మనిషి ఇంక పర్ఫెక్ట్, ఇంకెప్పుడు పడిపోవడనే ఏ మనిషిని కూడా ఊహించుకోవద్దండి. ఏ మనిషికైనా తన జీవితంలో తన బలహీనతలు ఉంటాయి. ఆ వ్యక్తిని ఆశ్రయించి మన విశ్వాసాన్ని బునాదులను కట్టుకోకూడదు. ఆ ఒక స్పీకర్ను, ఆ ఒక వ్యక్తిను, ఆ ఒక ప్రభావాన్ని, ఆయన చెబుతున్న వాక్యాన్ని, చెప్తున్న ఒక శైలిని తీసుకుని ఆయనలాగా నేను బ్రతకాలి అని అనుకోవడం ఒక మన అమాయకత్వం ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే ఇసుక మీద ఇల్లును కట్టుకున్న వారం అవుతాం. ఇసుక మీద ఇల్లును కట్టుకుంటే ఏమవుతుందంటే వాన దెబ్బలు, వరద దెబ్బలు వస్తాయంటే పడిపోయే స్థితి ఉంది. కనుక మన విశ్వాసం ఏ వ్యక్తి మీద కూడా ఆధారమై ఉండకూడదు. మన విశ్వాసం ఏ వ్యక్తిని చూసి కూడా మనము అభివృద్ధి పొందుకోకూడదు. మన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించబడని యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ మన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి
మనము దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటే అది సాధ్యమవుతుంది. కనుక దేవుడు నిన్ను నన్ను మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాడు. పునర్నిర్మాణం, రెస్టోరేషన్ కోరుకుంటాడు. ఈరోజు పడిపోయావేమో, ఈరోజు బలహీనుడు అయ్యావేమో, ఈరోజు నీవు కృంగు తీసుకుంటున్నావేమో, ఈరోజు నీవు సన్నిధానికి రావడానికి ఇష్టపడక ఆ మనస్తాపంతో సన్నిధికి దూరంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నావు. నీవు చేసిన కొన్ని అతిక్రమం వల్ల సంఘానికి రావడానికి కూడా మనసొల్లక ఎక్కడో ఒక చోట నీవు కాలయాపన చేస్తున్నావేమో. దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. చేసిన అతిక్రమాలను విడిచిపెట్టండి, చేసిన పాపాలను విడిచిపెట్టండి, దేవునికి చెప్పుకొని విడిచిపెట్టండి. దేవుడు నిన్ను నన్ను బాగుపరచువాడు, నిన్ను నన్ను కోరుకునేవాడు. గనక కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో కొన్ని అద్భుతమైన మాటలు ఉంటాయి, చూద్దాం ప్రియులరా. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 17 వచ్చిన చూద్దాం ప్రియులరా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17 నుంచి 21 వరకు చదువుతారు. ఎవరైనా స్పీడ్గా చదవండి తల్లి. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. చదువమ్మా. సమస్తము దేవుని మూలమైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మనకు అనుగ్రహించెను. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ఎవడైనా ఇంతవరకు పాపములో బ్రతుకుతూ ఉన్నావేమో, పాత సృష్టిగా బ్రతుకుతున్నావేమో, ఆ పాపపు లోకములో బ్రతుకుతున్నావేమో, లోకాశలుగా బ్రతుకుతున్నావేమో, లోకమాయలో బ్రతుకుతున్నావేమో, కొద్ది కాలపు పాప భోగాలను అనుభవిస్తూ బ్రతుకుతున్నావేమో, యేసుక్రీస్తు వారు నీ కొరకు సిద్ధంగా ఉన్నాడు. ఆయన రక్తం నీ కొరకు సిద్ధంగా ఉంది. ఆయన నిన్ను ఏం చేస్తున్నాడంటే నూతన సృష్టిగా మారుస్తున్నాడు. ఆ నూతన సృష్టి ఎవరైతే క్రీస్తు యేసునందు ఉంటారో వారు నూతన సృష్టిగా మార్చబడతారు. వారు నూతన సృష్టిగా మార్చబడితే ఏమతో అవుతుందంటే, యేసుక్రీస్తు వారి రక్తం మనకేం చేస్తుందంటే దేవునితో సమాధానాన్ని ఏర్పరుస్తుంది. ఆ దేవుని సమాధానాన్ని మనం అనుభవిస్తే మనం ఏమవుతామంటే మళ్ళీ పునర్నిర్మాణం చేసి దేవుని యొక్క ప్రేమను పొందుకున్న వారం అవుతాం, దేవుని యొక్క మధురమైన కృపను అనుభవించిన వారు అవుతాం. కనుక దేవునికి సమాధాన పడాలంటే క్రీస్తు యేసు రక్తమే మనకు సిద్ధంగా ఉంది. అలాగే 19 చదువుకుందామమ్మా. అదేమనగా దేవుడు వారిని అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొని ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించుకొనును. అంటే ఎవరైతే అపరాధంలో ఉన్నారో, ఎవరైతే పాపంలో ఉన్నారో, ఆ పాపం వారి మీద మోపక వారి కొరకు వారి పాపంలో ఎవరి మీద మోపాడంట? యేసుప్రభు వారి మీద మోపాడు. ఆ యేసుప్రభు వారు మోపి ఆ యేసుప్రభు వారి మీద ప్రపంచ మానవ పాపములన్నీ మోపి ఏం చేశాడంటే యేసుప్రభు వారి రక్తంతో ఆయన సమాధాన పడ్డాడు. ఆ సమాధానం పొందుకోవడానికి సిద్ధపడుతున్నామా? ఇంకా 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 దేవునికి అనుకూలంగా బ్రతుకుతూ ఉన్నామని చెబుతూ పాపములు బ్రతుకుతున్నామా? మనల్ని మనమే విమర్శించుకోవాలి ప్రియులారా. మనలను మనమే విమర్శించుకుంటే మనం ఏమవుతున్నామంట? తీర్పులోకి రాక దేవుని ఉగ్రత నుండి తప్పించుకున్న వారం అవుతాం. మనమే నీతిమంతులుగా, మనల్ని మనమే భక్తివంతులుగా, మనమే విశ్వాసవంతులుగా అనుకుని మనము భ్రమపడితే మనలో ఉన్నది భ్రష్టాత్మే తప్ప పరిశుద్ధాత్మ కాదు. గనక మనము దేవుని వాక్యంతో మళ్ళీ ఏం చేసుకోవాలంటే పునర్నిర్మించుకోవాలి, పునఃప్రారంభించాలి. మన ఆత్మీయ జీవితం, మన ఆత్మీయ ఎదుగుదలకు మనం ఏం చేయాలంటే వాక్యాన్ని రుచి ఎరిగి వాక్యం అనే పాలను తాగుతూ మన జీవితాల్లో, మన ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పరచుకోవాలి. దీన్ని ఒకసారి అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక చక్కనైన మాట చెప్పి ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. 6వ అధ్యాయం అండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. అంటే 10వ అధ్యాయం 32 కూడా ఎవరైనా తీసి చదవండి చెల్లె. మొదటి 6వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలు పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధాల శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుల మరలా సిలువ వేయుదును బాహ్యాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు. కనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరిస్థితి అసాధ్యము అంటున్నాడు. ఏమవుందనంటే ఒకసారి పరలోక సంబంధమైన ఆ రుచిని ఎరిగిన తర్వాత మళ్ళీ ఎందుకు లోకంలో పడిపోతున్నావో, మళ్ళీ ఎందుకు లోకాన్ని విశ్వసిస్తున్నావు, మళ్ళీ ఎందుకు లోకానికి అట్రాక్షన్ అవుతున్నావు, లోకాన్ని ఆశించి వెళ్తున్నావు.
ఒక్కసారి వెలిగింపబడిన తర్వాత పరిశుద్ధాత్మ అనే వరముని రుచించిన తర్వాత ఆ ప్రభావం నిన్ను ఏం చేస్తుందంటే ఈ అంధకార సంబంధమైన ఈ ప్రభావాన్ని, అంధకార సంబంధమైన ఈ శక్తుల్ని ఆ పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం ద్వారా ఆ శక్తులను అధిగమించడానికి పరిశుద్ధాత్మ నీకు శక్తిని ఇస్తాడు. ఒక్కసారి వెలిగింపబడిన తర్వాత ఎందుకు ఆరిపోవడానికి ఆశపడుతున్నావు? ఒక్కసారి వెలిగింపబడిన తర్వాత ఎందుకు లోకానికి మళ్ళీ తిరిగి వెళ్ళడానికి సిద్ధపడుతున్నావు? ఒక్కసారి వెలిగింపబడిన తర్వాత ఆ పరిశుద్ధాత్మ అనే వరమును నీవు రుచించితే ఏమవుతుందంటే అంధకార సంబంధమైన ప్రతి శక్తులను నిన్ను జయించడానికి శక్తినిస్తాడు. 10వ అధ్యాయం చదువుకుందాం తల్లి. 10:32 అయితే మీరు వెలిగింపబడిన తర్వాత శ్రమతో కూడిన గొప్ప పోరాటమును సహించి పూర్వ దినములో జ్ఞాపకం చేసుకొనడి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించడం చేత 10 మందిలో అరడి పడితిరి అని ఇక్కడ సెలవిస్తున్నాయి. ఏమంటున్నాడంటే ఒక్కసారి వెలిగింపబడితే ఏమవుతుందంటే బాప్తీసం తీసుకున్న తర్వాత మన జీవితాలు చక్కగా బ్రతుకుతాయి, అభివృద్ధి పొందుతాం, లక్షల కోట్లు సంపాదించుకుని సుఖంగా శాంతిగా బ్రతుకుతామని ఆశ పడద్దండి. ఏమవుతుందంటే ఒకసారి వెలిగింపబడిన తర్వాత నిన్ను పరీక్షించడానికి, నన్ను పరీక్షించడానికి, విశ్వాస వీరులు చేయడానికి మన జీవితంలో ఏమొస్తున్నాయంటే శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు వచ్చిన తర్వాత ఏం చేస్తానంటే గొప్ప పోరాటం చేయాలి. ఆ గొప్ప పోరాటం చేసిన తర్వాత ఏమవుతుందంట, ఆ గొప్ప పోరాటం చేస్తే మనం ఏమవుతానంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని అభ్యసిస్తే ప్రతి శక్తి, అంధకార సంబంధం శక్తులనే మనల్ని విడుదల చేస్తాడు. గనక ఆ విడుదల చేయాలంటే ఏం చేయాలంటే ఆ శ్రమతో కూడిన గొప్ప పోరాటం చేయాలి, సహించుకోవాలి. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, కుటుంబ సమస్యలు వస్తాయి, పర సంబంధాలుగా కష్టాలు వస్తాయి, ఒక చుట్టుముట్టు ఉన్న స్నేహితుల సమస్యలు వస్తాయి, కుటుంబ సమస్యలు వస్తాయి, సంఘ సమస్యలు వస్తాయి. ఏ సమస్యలు వచ్చి కూడా పోరాడడం నేర్చుకోండి, శ్రమపడడం నేర్చుకోండి. వెలిగింపబడిన తర్వాత ఆరిపోవడానికి ఆశపడద్దండి. వెలిగింపబడండి, ఆత్మీయంగా నిలదొక్కుకోండి. దేవుడు మళ్ళీ కోరుకుంటానంటే రెస్టోరేషన్, పునర్నిర్మాణం. మన ఆత్మీయ జీవితాలని పునఃకట్టుకోవాలి, పునఃప్రారంభించుకోవాలి. మళ్ళీ దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలి. అందుకే నమ్మకంగా బ్రతకాలి అంటే ఏమంటారంటే మీరు నా తట్టు తిరగలేడా నేను మీ తట్టు తిరుగుతాను. మీరు నా తట్టు తిరగలేడా నేను మీ తట్టు తిరుగుతాను. దేవుని తట్టు తిరగాలి అంటే ఏం చేయాలంటే చక్కగా దేవుని వాక్యం వింటూ, దేవుని పాటలు వింటూ, దేవుని కొరకు నమ్మకం బ్రతకాలంటే దేవుని వాక్యాన్ని మన హృదయాలకు ఆహ్వానించి, దేవుని హెచ్చరికలు మన హృదయాలను ఆహ్వానించి, దేవుని కొరకు మనము బలంగా నిలబడిన ఆశ, ఉత్సాహం కలిగి బ్రతికితే ఎల్లకాలం పరిశుద్ధాత్ముడు ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరచు దేవుడు. ఒక్కసారి నీవు ఆశపడిన, ఒక్కసారి దేవుని సేవ చేయాలి, దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలని ఆశ కలిగి బ్రతకడానికి నీవు ఆశపడతావో ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు మనకున్నాడు. కనుక నీవు ఎప్పుడు కూడా కృంగిపోవద్దు, ఎప్పుడు కూడా బలహీనుడు అవ్వద్దు, ఎప్పుడు కూడా ఒకరిని చూసి నీ విశ్వాసాన్ని కట్టుకోవద్దు. విశ్వాసాన్ని కర్తయ్యో దాన్ని కొనసాగించడం యేసు వైపు చూద్దాం. ఆయన మనల్ని రక్షిస్తాడు, ఆయన మనల్ని కాపాడుతాడు, ఆయన మనం పరిశుద్ధపరుస్తాడు, ఆయన మనల్ని కాపాడి నిలబెట్టి దేవుని చెంతకు చేర్చే సమర్థమైన నాయకుడు. చివరి వచనం ఒకసారి చూద్దాం. ఒకసారి కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము 5వ వచనం చదువుకున్న తల్లి. కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము 5వ వచనం. కీర్తనల గ్రంథం 86:5. ప్రభువు దయాళుడవు, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడవు, నీకు మొరుపెట్టు వారందు ఎడల కృపాతిశయము గలవాడవు. అంటే దేవుడు ఏం చేస్తాడంటే క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. ఎందుకు నిన్ను నీవు బలహీనపరుచుకుంటావు? దేవుడు నా పాపాలు కడిగి వేయలేడేమో, దేవునికి నన్ను అంత హేయంగా బ్రతుకుతున్నాను, దేవునికి అంత దూరంగా బ్రతుకుతున్నాను, తన సన్నిధానికి వెళ్ళడానికి కూడా ఇష్టపడట్లేదు, తనకు ప్రార్థన చేయడానికి కూడా ఇష్టపడట్లేదు. దేవుడికి నన్నెందుకు ఇంకా క్షమిస్తాడు? దేవుడు నన్నెందుకు ఇంకా ఆయన హక్కును చేర్చుకుంటాడు? నేను చేసిన పాపాలు అన్నీ ఉన్నాయి, నేను అన్ని వ్యతిరేకంగా దేవునికి బ్రతుకుతున్నానని నీవు బలహీనుడు అవుతున్నావు. నిన్ను నీవు చూసుకొని బలహీనుడు అవుతున్నావేమో. దేవుడు ఎలాంటి వాడు అంటే దయగలిగిన వాడు. ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. గనుక నేను ఆత్మీయంగా బలంగా నిలబడాలి అంటే ఆశ కలిగి బ్రతుకుదాం, విశ్వాసం కలిగి బ్రతుకుదాం. అనేక సందర్భంలో కొన్ని పోరాటాలు, శ్రమలను కూడా జయించే శక్తిని
పరిశుద్ధాత్మ దేవుని ఆశ్రయిస్తే ఆ శక్తిని కూడా మనకు దేవుడు అనుగ్రహించి మనలో విశ్వాస వీరులుగా చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. గనక ఆత్మీయ విషయాలు ఎవరైనా కూడా బలహీనలు పడవద్దండి. ఆత్మీయ విషయాలు ఎవరు కూడా కృంగిపోవద్దండి. మనకు కొన్ని బలహీనతలు వచ్చినా, కొన్ని సమస్యలు వచ్చినా, కొన్ని ఇబ్బందులు వచ్చినా, కొన్ని అనారోగ్య పరిస్థితులు వచ్చినా కూడా దేవునికి నమ్మకంగా బ్రతికితే ఏం చేస్తాడంట? దేవుడు మనల్ని పునఃప్రారంభిస్తాడు, మనలో పునర్నిర్మిస్తాడు. మనల్ని ఏం చేస్తాడంటే దేవుడు తన హక్కును చేర్చుకొని తన సన్నిధి కాంతులు మనలను వర్ధిల్ల చేస్తాడు. అట్టి విశ్వాసము, అట్టి నమ్మకం మనందరం కలిగి ఉండాలని మీకును నాకును సంఘం అంతటికి, క్రైస్తవ సమాజం అంతటికి దేవుని పేరట హెచ్చరికగా మాటలు దేవుడు తెలిపినందుకు దేవునికి కృతజ్ఞతలు. మీ అందరికీ ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తాను. ఇంతవరకు ఓపికగా విన్న మీ అందరికీ మరొక్కసారి ప్రభు పేట శుభములు వందనాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందనాలు తెలియజేసి మాటలు ముగిసి తల వంచుకున్నట్లయితే ప్రార్థన సహాయం కోరుకుందాం.